कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। శాంతి. ఓం శాంతి. ఈరోజు బాబా అవ్యక్తవాణి చెప్తారు. సండే ఇది రివైజ్ అవ్యక్తవాణి 21/1/87 వాణి. బాబా దీంట్లో చెప్తారు స్వరాజ్య అధికారి విశ్వరాజ్య అధికారి అవుతారు అట్లా అని. ఈరోజు భాగ్య విధాత తండ్రి తన సర్వశ్రేష్టమైన భాగ్యవాన్ బిడ్డల్ని చూస్తూ ఉన్నారు. बाप दादा के आगे भी सब सिर्फ ये संगठन ही नहीं, लेकिन चारों ओर के भाग्यवान बच्चे सामने हैं, चाहे देश विदेश के किसी भी कोने में हैं, लेकिन बेहद का बाप बेहद बच्चों को देख रहे हैं. ये साकार वतन के अंदर स्थान की हद आ जाती है, लेकिन बेहद बाप के दृष्टि की सृष्टि बेहद है. तो बाप की दृष्टि में सर्व ब्राह्मण आत्माओं की सृष्टि समाई हुई है. तो दृष्टि की सृष्टि में सर्व सन्मुख है. ये रोज़ु बाप दादा सर्वश्रेष्ठమైన భాగ్యశాలి బిడ్డలను చూస్తూ ఉన్నారు భాగ్య విధాత. తో బాప్ దాదా ముందు ఊరికే మధుబన్లో వచ్చిన వాళ్ళు మాత్రమే లేదు. అయితే ఈ మొత్తం ప్రపంచంలో మూల మూలలా ఉండే బ్రాహ్మణ్ పరివారాన్ని ఆత్మలు ఉన్నారు. బేహద్ తండ్రి ముందు బేహద్ బిడ్డలు ఉన్నారు. సో సాకార్ వతన్లో ఏమో హద్దులో ఉంది, కానీ బాబా బేహద్ దృష్టిలో బేహద్ సృష్టి ఉంది. అంటే సర్వ బ్రాహ్మణ్ పరివారమే బాబా సృష్టించినారు. ఆ సృష్టి మొత్తం బాబా ముందు ఉన్నారు. బాబా దృష్టిలో సర్వ బ్రాహ్మణ్ పరివారాన్ని సృష్టి సన్ముఖలా ఉండేట్టుగా బాబా అనుభవం చేస్తారు. तो सर्व भाग्यवान बच्चों को भाग्य विधाता बाप भगवान देख देख हर्षित होते हैं. सर्व भाग्यवान बिड्डल अंदरू भाग्यशाली बिड्डल बाबा बिड्डल భాగ్య విధాత తన బిడ్డలను చూసి భగవాన్ చాలా సంతోషంగా ఉన్నారు. जैसे बच्चे बाप को देख हर्षित होते हैं, बाप भी सर्व बच्चों को देख हर्षित होते हैं. बेहद के बाप को बच्चों को देख रूहानी नशा व फुकुर है कि एक एक बच्चा इस विश्व के आगे विशेष आत्माओं की लिस्ट में है. चाहे 16,000 की माला का लास्ट मणि का भी है, फिर भी बाप के आगे आने से, बाप का बनने से विश्व के आगे विशेष आत्माएं हैं. इसलिए चाहे कुछ भी और कुछ भी ज्ञान के विस्तार को जान नहीं सकते, लेकिन एक शब्द बाबा शब्द दिल से माना और दिल से औरों को भी सुनाया तो विशेष आत्माएं बन गए हैं. दुनिया के आगे महान आत्माएं बन गए हैं. दुनिया के आगे महान आत्मा के स्वरूप में गायन योग्य बन गए हैं. అంటే బాబా చెప్తారు తండ్రికు చాలా నష చాలా ఖుషి. ఎందుకంటే బాబా బిడ్డలు ఒక్కొక్కరు కూడా
ఈ విషయం ముందు చాలా విశేష ఆత్మ లిస్టులో వచ్చేసారు. ప్రతి ఒక్కరు ఎవరందరూ తండ్రిని తెలుసుకున్నారు, భగవాన్ బిడ్డ అయిపోయినారు. వాళ్ళందరూ ఈ మొత్తం విషయంలో ఆత్మల కంటే చాలా విశేష ఆత్మలు, స్పెషల్ అందరూ. అంటే 16,000 లాస్ట్ నంబర్ కూడా సరి. విషయం ముందు చాలా చాలా విశేష ఆత్మ. తండ్రి బిడ్డ అయిపోయినారంటే ఈ విషయంలో విశేషంగా ఉన్నారని అర్థం. వాళ్ళు జ్ఞానాన్ని పూర్తిగా విస్తారంగా తెలుసుకోలేదంటే కూడా సారం ఏమో తెలుసుకున్నారు. అందరూ ఏమీ సారం తెలుసుకున్నారంటే బాబా అని శబ్దం, భగవాన్ ఎవరు, ఆ భగవాన్ దగ్గర తండ్రి సంబంధం, సర్వ సంబంధాన్ని, ఆ సంబంధం సత్యమైన సంబంధం బాబా దగ్గర మనస్ఫూర్తిగా ప్రీతిగా ఒప్పుకున్నారు. శ్రీ పరమాత్మని నా తండ్రి, నా సర్వ సంబంధి అట్లా అని ఒప్పుకొని దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. అందువల్ల బాబా చెప్తారు ఈ విశ్వం ముందు చాలా విశేష. ఏంటంటే తండ్రి బిడ్డ అయిపోయినారు. ఆ బాబా అని శబ్దం వల్ల గాయన యోగ్య కూడా అయిపోయినారు. అందరూ మీ అందరిని గాయనం చేస్తారు. ఎందుకంటే భగవాన్ బిడ్డ అయిపోయినారు, ఎంతో శ్రేష్టంగా అయిపోయినారు. సహజ భాగ్యం కూడా ప్రాప్తి అయింది. అర్థమైంది కదా మీకు బాబా అని శబ్దం ఎంత విశేషం, ఎంత శ్రేష్టం. బాబా అంటే తండ్రి. ఎవరు? చాలామంది బాబాలు ఉన్నారు, వాళ్ళు కాదు. భగవాన్ శివ బాబా మన తండ్రి. ఆ తండ్రిని శబ్దంలోనే చాలా పెద్ద పెద్ద మ్యాజిక్ పవర్ కూడా ఉంది. బాబా చెప్తారు తండ్రిని శబ్దం అదే చాబీ. చాబీ దేనికి చాబీ? చాబీ అంటే బీగం చెవి. దేనికి? किसकी? सर्व खजानों की, श्रेष्ठ भाग्य की चाबी मिल गई तो भाग्य व खजाना अवश्य प्राप्त होता ही है. तो सभी माताएं व पांडव चाबी प्राप्त करने के अधिकारी होना. बाबा చెప్తారు ఈ బాబా అనే శబ్దమే చాబీ, సర్వ ఖజానా, సర్వ భాగ్యానికి చాబీ. ఏం కావాలన్నా అది దొరుకుతుంది బాబా అని శబ్దంలో. సో ఈ బాబా అనే శబ్దమే చాబీ అందరికీ దొరికింది కదా. అందరూ ఎంతో శ్రేష్ఠ భాగ్యవాన్. ఖజానా అవశ్యంగా అందరికీ ప్రాప్తి అయింది. మాతలు కానీ పాండవులు కానీ అందరికీ ప్రాప్తి అయిందా? అధికారం దొరికిందా? ఆ బాబా అని శబ్దాన్ని యథార్థంగా సమయ సందర్భ అనుసారంగా ఏ సంబంధం ఎప్పుడు కావాలనో అప్పుడు బాబాని మనం పిలిస్తే చాలు, మనకు ఆ భాగ్యం దొరుకుతుంది, ఖజానాలు దొరుకుతుంది. ఏమి కావాలనో అది బాబా అని శబ్దంలోనే ఉంది. तो चाबी लगाने भी आती है ना, या कभी कभी लगती नहीं है. మీకు తాళం తెరిచేది వస్తుందా ఆ శబ్దాన్ని యూజ్ చేసి? లేదు, ఒక్కొక్కసారి సరిగా రాలేదా? ఎట్లా అలా పెట్టేది చాబీని? चाबी लगाने की विधि है दिल से जाना और मानना. బాబా అనే శబ్దాన్ని చాబీని ప్రయోగం చేసే విధానం ఏమంటే మనస్ఫూర్తిగా ప్రీతిగా పరమాత్మని తెలుసుకుని నిశ్చయం ఆధారంలో ఒప్పుకొని బాబాని మన సాత్విగా చేసుకోవాలి. సదా బాబా అనే శబ్దం ప్రీతిగా మనస్ఫూర్తిగా తెలుసుకొని బాబా చెప్పేదాన్ని చేస్తూ ఉంటేనే సర్వ ఖజానాకు అధికారి అవుతారు, సర్వ భాగ్యం కూడా ప్రాప్తి అవుతుంది. ఊరికే నోటి నుంచి బాబా బాబా కాదు. చాలామంది బిడ్డలకు బాబా ఎవరునే అర్థం కాదు. ఊరికే కూర్చుంటే బాబా, లేస్తే బాబా చెప్తారు. నోటి ద్వారా కాదు, మనసు ద్వారా సంకల్పం పూర్తిగా బాబా పైన ఉండాలి. తో దిల్ సే కహా తో ఖజానా సదా హాజిర్ హై. మనస్ఫూర్తిగా ప్రీతిగా బాబా అని శబ్దం సంబంధ ఆధారంలో చెప్తే మనకు ఏ ఖజానా కావాలనో అది మన ముందు హాజరు అయి ఉంటుంది.
ఏంటంటే బాబా దగ్గర ఉండేది అకుట్ ఖజానా, లెక్కలేని అంత ఖజానా बाबा దగ్గర ఉంది. अकूट खजाने होने के कारण जितने भी बच्चे हैं सब अधिकारी है, खुले खजाने हैं, भरपूर खजाना है. ऐसे नहीं कि पीछे जो आए उनको नहीं, जो खजाने ख़त्म हो जाएगा नहीं. तो जितना भी आएंगे अंत तक भी आते रहेंगे. तो बाप के बने और भविष्य में भी जितना भी बनते हैं उन सबसे खजाना अनेक अनेक गुना ज़्यादा है. इसलिए बाप दादा हर बच्चे को गोल्डन चांस देते हैं. जितना जिसको खजाना लेना है वो खुली दिल से ले लेवे. బాబా చెప్తారు, బాబా దగ్గర ఎంత ఎక్కువ ఖజానా ఉందంటే ఎవరు ఎప్పుడు వచ్చినా ఎంత కావాలో అంత వాళ్ళు తీసుకోవచ్చు. ఇట్లా కాదు మొదట్లో వచ్చిన వాళ్ళే అన్నీ తీసుకునేసారు కాదు, లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా భవిష్యత్తులో వచ్చేవాళ్ళు కూడా ఎంత కావాలో అంత ఎక్కువ తీసుకోవచ్చు. బాబా గోల్డెన్ ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. మీకు ఎంత కావాలో తీసుకోండి, మనస్ఫూర్తిగా తృప్తిగా ఎంత ఎక్కువ కావాలో అంత తీసుకోండి అని గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినారు. అయితే దేని ఆధారంలో? दाता के पास कमी नहीं है, लेने वाले की हिम्मत व पुरुषार्थ पर आधार है. శివ బాబా దాత, తక్కువ ఏమీ లేదు, ఎంత ఎక్కువ కావాలో అంత తీసుకోవచ్చు. అయితే తీసుకునే వాళ్ళు ధైర్యంగా మరి పురుషార్థం ఆధారంలో తీసుకోవాలి. ఎంత పురుషార్థం చేస్తారో, ఎంత ధైర్యంతో చేసుకుంటారో అంత మీరు ఆ ఖజానాలన్నీ प्राप्ति చేసుకోవచ్చు. ऐसे कोई बाप सारे कल्प में नहीं है जो जितने बच्चे हो और हर एक भाग्यवान हो. इसलिए सुनाया कि रूहानी बाप दादा को रूहानी नशा. అంటే బావ చెప్తారు, మొత్తం కల్పంలో ఇట్లా ఎవరు తండ్రి లేదు, ఇంతమంది బిడ్డలు. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా భాగ్యశాలిగా ఉండే బిడ్డలు ఎవరు ఏ తండ్రికి ఉన్నారు? ఈ శివ బాబాకు బ్రహ్మ బాబాకే ఉన్నారు. అందుకే బాబా చెప్తారు, బాప్ దాదాకు ఆత్మీక నష ఉంది, చాలా శుద్ధ అహంకారం. నా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంత పెద్ద భాగ్యశాలి అవుతారు, అట్లా సర్వ ఖజానాలను నిండించుకోవచ్చు. तो सभी मधुबन में आने की मिलने की आश पूरी हुई. అందరూ మధుబన్కు వచ్చినారు, బాబా మిలన్ చేసినారు. బాబా మిలన్ చేసే ఆశ పూర్తి అయిందా అందరికీ? तो भक्ति मार्ग की यात्रा से फिर भी मधुबन में आराम से बैठे हैं ना, बैठने का रहने का जगह मिली है ना. భక్తి మార్గ యాత్రలు పోయినారు కదా మీరు, ఏమేమి జరిగింది భక్తి మార్గ యాత్రలు? అయితే మధుబన్ యాత్ర డైరెక్ట్ భగవాన్ చైతన్య రూపంలో భగవాన్ వస్తారు మధుబన్లో. ఎంత ఆరాంగా కూర్చొని మనం పరమాత్మ దర్శనం అంటే దృష్టి తీసుకుంటాం, వాణి వింటాం, భగవాన్ చెప్పే మహావాక్యాలు ఆరాంగా కూర్చొని వింటారు. ఆరాంగా పడుకునేదానికి తినేదానికి ప్లేస్ ఉంది, ఎంత బాగుంది ఆరాంగా. అది చైతన్య నిజంగానే వచ్చిన భగవాన్ని మిలన్ చేసే భాగ్యం మధుబన్లో దొరుకుతుంది. భక్తి మార్గంలో విగ్రహాలను చూసేదానికి పోదారు యాత్ర. అయితే అక్కడ ఎంత పెద్ద క్యూ ఉంటుంది, నిలిచి రాత్రి అంతా నిలిచి దర్శనం చేసేదానికి పోదారు. ఆరాంగా కూర్చునేదానికి కూడా లేదు. మరి అక్కడ దర్శనం చేసిన వెంటనే ఆ పూజారి ఏం చేస్తాడు, చాలు పొండి అని చెప్పేస్తారు. ఎంతసేపు క్యూలా ఉండి ఒక్క సెకండ్ దర్శనం కూడా ఎంత కష్టంగా దొరుకుతుంది, ఆరాం లేదు. ఇక్కడ మరి ఆరాముగా కూర్చున్నారు, ఎంతసేపు బాబాని చూస్తారు, బాబాను దృష్టి ఇస్తారు, మీరు దృష్టి చేసుకుంటారు, మజాతో కూర్చున్నారు, తలంపులో ఎంత ఖుషీగా ఉన్నారు. సంగం యుగాని ఖుషి, ఈ మజా వేరే ఎక్కడ దొరుకుతుంది?
ఎంత బాగా మనం అక్కడ మధుబన్లో భగవాన్ ఇంట్లో తిరుగుతాం, చూస్తాం, తింటాం, కూర్చుంటాం. అక్కడ ఏముంది, జమానే జమా ఖాతా మధుబన్లో. तो कितना जमा किया, कितना कितना किया, 21 जन्म आराम से बैठकर खा सकते. ఎంత మనం సంపాదన చేసుకుంటాం మధుబన్లో, ఎన్ని ఖజానాలు. మరి ఆరాంగా 21 జన్మాలు, ఇంకా దానికంటే ఎక్కువగానే ఆరాంగా కూర్చొని తినవచ్చు. కష్టపడకుండా తినేదానికి సంపాదన ఎంత అవుతుంది మధుబన్లో అంటే డైరెక్ట్ భగవాన్ చైతన్యలో వచ్చి మీట్ చేస్తారు. మనం పోయి మీట్ చేసి తండ్రిని ఖజానా తీసుకుంటాం. मधुबन विशेष सर्व खजाना जमा करने का स्थान है, क्योंकि यहाँ एक बाप दूसरा न कोई, ये साकार रूप में भी अनुभव करते हो. वहाँ तो बुद्धि द्वारा अनुभव करते हो, लेकिन यहाँ प्रत्यक्ष साकार जीवन में सिवाय बाप के और ब्राह्मण परिवार के और कोई नज़र नहीं आते हैं. आते हैं क्या? एक ही लगन, एक की ही बात, एक ही परिवार के, एक रस स्थिति के, और कोई रस नहीं है. पढ़ना और पढ़ाना द्वारा शक्तिशाली बनते हो. మధుబన్ में यही काम है ना. బాబా చెప్తారు, మధుబన్లో మనం ఎంత ఖజానాలు జమ చేసుకుంటాం. జమ చేసుకునే స్థానమే మధుబన్. ఎందుకంటే అక్కడ ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరి తలంపు రాదు, ఏ తలంపు రాదు. ప్రాక్టికల్ రూపంలో మనం ఇది అక్కడ అనుభవం చేస్తాం. ఇక్కడ మన ఊర్లో వచ్చినప్పుడు కొంచెం తలంపు చేస్తాం, బుద్ధి ద్వారా ఎంత కష్టపడి బాబాని తలంపు చేయాల్సింది ఉంటుంది. అయితే మధుబన్లో ప్రత్యక్షంగా సాకార జీవనంలో, ప్రాక్టికల్ జీవనంలో ఒక తండ్రి, ఒక పరివారం, అంతే, దైవీ పరివారం. అక్కడ వేరే ఎవరు కనిపించరు, ఏమీ కనిపించదు. కనిపిస్తుందా ఏమి? అందరూ ఎక్కడ చూసినా అక్కడ బ్రాహ్మణ ఆత్మలే ఉన్నారు. మరి బాబా అమృత వేళ నుంచి మనం ఒకరి లగన్లా ఉంటాం. ఒకరిదే మాట అక్కడ మనం వినేది, వేరే ఎవరు మాటలు లేదు. బాబాని కూర్చే వినేది. మరి ఒక్క పరివారంతోనే కనెక్షన్. అందరూ బీకేసే ఉంటారు, ఏకరస్ అవస్థలో ఉంటాం. అక్కడ ఎంత బాగుంది. వేరే రసమే లేదు, వేరే ఇంట్రెస్టే లేదు, వేరే ఏమీ కనిపించదు, వేరే ఆకర్షణ లేదు. చదివేది, చదివించేది. దీని ద్వారా ఎంత శక్తిశాలి మనం అయిపోతాం. మధుబన్లో అదే కదా మనకు పని. ఉదయం అమృత వేళ యోగం చేసేది, మరి ఎన్నిసారి క్లాస్ వినేది, మళ్ళీ ఎన్నిసారి యోగం చేసేది. మరి అక్కడ బ్రహ్మ భోజన్ బాబాదే, బండారం బాబాదే, అక్కడ రూమ్స్లో బాబాదే, ఎక్కడ పోయినా బాబా బాబా బాబా, వేరే ఏముంది అక్కడ. అందుకే ఏ బాబ్ దూసరా నా కోई స్టేట్ ఈజీగా వస్తుంది. तो विशेष जमा करने का साधन मिलता है, इसलिए सब भाग भाग कर मधुबन में आते. అంటే విశేషంగా మధుబన్లో జమ చేసుకునే సాధనే ఉంటుంది. ఫుల్ డే ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు అమృత వేళ నుంచి రాత్రి వరకు క్లాసు, యోగం, మరి బ్రహ్మ భోజనం, బ్రాహ్మణ పరివార్, అంతే అక్కడ. అందుకే అందరూ పరిగెత్తి మధుబన్లో చేరతారు. बाप दादा सभी बच्चों को विशेष यही स्मृति दिलाते हैं कि सदा स्वराज्य अधिकारी स्थिति में आगे बढ़ते चलो. स्वराज्य अधिकारी यही निशानी है विश्व राज्य अधिकारी बनने की. बाबा మరి మనకు స్మృతి ఇస్తారు. సదా స్వరాజ్య అధికారి స్థితిలో ఉండి ముందు పోతూ ఉండండి. స్వరాజ్య అధికారి ఇదే నిశాని, विश्वराज्य अधिकारी अयेदानी कोसरम. कई बच्चे रूरान करते समय बाप से पूछते हैं कि हम भविष्य में क्या बनेंगे, राजा बनेंगे या प्रजा बनेंगे. बाप दादा बच्चों को रिस्पॉन्ड करते हैं कि अपने आप को एक दिन भी चेक करो
कि मालूम पड़ जाएगा कि मैं राजा बनूंगा या షౌకార్ బనుగా యా ప్రజా బను. బాబా చెప్తారు. అక్కడ చాలామంది బిడ్డలు బాబా దగ్గర రూహాన్ చేసేటప్పుడు అడుగుతారు, బాబా నేను సత్యుగంలో రాజా అవుతానా ప్రజా అవుతానా అట్లా అని. బాబ్ దాదా బిడ్డలు ఏం చెప్తారు మీరు ఒక రోజంతా కూర్చొని మీ బుద్ధిని చెక్ చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీరు రాజా అవుతారా ప్రజా అవుతారా షౌకార్ అవుతారా అని. అంటే మనసు బుద్ధిని చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. దాంట్లో చెకింగ్లో ఏమేమి చేయాలని చెప్తారు. ఇప్పుడు అమృత్ వేలే చెకింగ్ చేసే విధానం. అమృత్ వేले से अपने मुख्य 3 कारोबारी के अधिकारी अपने सहयोगी साथी को చెక్ కరు. బాగా చెప్తారు అమృత్ వేళ నుంచి ముఖ్యంగా ముగ్గురిని చెక్ చేసుకోండి. వాళ్ళ ముగ్గురు ఎట్లా ఉన్నారు, మన అధికారంతో నడుచుకుంటారా, మన సహయోగిలు వాళ్ళు, మన సాథీలు ఎవరు వాళ్ళ ముగ్గురు, ఓ కౌన్ హే, వాళ్ళ ముగ్గురు ఎవరు మనం చెక్ చేసుకునేది. ఒకటి మనసు అంటే సంకల్ప శక్తి, రెండవది బుద్ధి అంటే నిర్ణయ శక్తి, మూడవది పాత సంస్కారాలే వర్తమాన సమయం శ్రేష్ఠ సంస్కారం ఎంత ఉంది. ఈ మూడింటినే మనం విశేషంగా చెక్ చేసుకోవాలి. మన కారోబారి అంటే మన మనసులో ఎంత శుద్ధ సంకల్పాలు ఉంది, బాబా పైనే ఉంది, ఎంత వ్యర్థ సంకల్పం ఉంది, దాన్ని చెక్ చేసుకుంటే అర్థమవుతుంది మన రాజా అవుతామా ప్రజా అవుతామా అని. ఇంకొకటి బుద్ధిలో యథార్థ నిర్ణయ శక్తి ఉండాలి. బాబా చెప్పేదే మనం చేస్తామా లేదు వేరే వేరే కూడా చేస్తున్నారా, నిర్ణయ శక్తి యథార్థంగా పనిచేయాలి. మరి ఇంకొకటి మనం మొదట్లో ఉండే సంస్కారం ఇప్పుడు ఉండేది రెండు శ్రేష్టంగా సంస్కారాలు ఉందా లేదా అని. ఈ మూడింటిన మనం చెక్ చేసుకుంటే అర్థమవుతుంది మన రాజా అవుతామా ఏమవుతాం అట్లా అని. ఈ మూడు విశేషంగా రాజా కోసం మంత్రులు సహయోగిలు ఏ మూడు మనసు బుద్ధి సంస్కారం, ఈ మూడే మన ఆత్మకు విశేష మంత్రిలాగా సహయోగి మన కార్యం చేసానికి. ఇది మూడు చాలా అవసరం. అందువల్ల ఈ మూడింటిన సరిగ్గా చెక్ చేసుకోవాలి. ఎట్లా ఇప్పుడు మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళకు ఉంటారా లేదా మంత్రులు లే అసిస్టెంట్స్ ఉంటారు. ఆ అసిస్టెంట్ ద్వారా వాళ్ళ పని అంతా జరుగుతుంది. అట్లా మన పని అంతా జరిగేది మన అసిస్టెంట్ మనసు బుద్ధి సంస్కారం. అర్థమైందా? అది అన్నీ కరెక్ట్గా ఉంటే మన పని సరిగ్గా జరుగుతుంది. అది మూడు సరిగ్గా లేదంటే మన పని సరిగ్గా కాదు. सो सतयुग में मंत्री नहीं होते हैं लेकिन समीप संबंधी साथी होते हैं. किसी भी रूप में साथी समझो या मित्र मंत्री समझो. सो लेकिन ये चेक करो कि ये तीन स्वतः स्व के अधिकार से चलता है. సత్యుగంలో మంత్రులు ఉండరు, అయితే సమీప సంబంధులు సాథీలు ఉంటారు. వాళ్ళు మనకు సహయోగం ఇస్తారనుకోండి. అయితే ఇప్పుడు సంగమ యుగంలో మనం ఈ మూడింటినే చెక్ చేసుకోవాలి. ఈ మూడే మనకు సహయోగం ఇచ్చేది. ఏ మూడే? మనసు బుద్ధి సంస్కారం. ఇది మన అధికారంలో నడుస్తుందా లే అధిపాటిగా పోదా ఉందా అట్లా అని. ఈ మూడింటినే మన అధికారంతో నడిపించాలి. तो इन तीनों पर स्व का अधिकार है, वह इन्हीं के अधिकार से आप चलते हो. మనసు బుద్ధి సంస్కారం మనం చెప్పేట్టుగా నడుచుకుంటుందా లే అది దాని అండర్లో మనం ఉన్నామా? వ్యర్థ సంకల్ప వికల్పం ఎక్కువ జరుగుతుందా? మన దాని ప్రకారం నడుచుకుంటామా లే మనం చెప్పేట్టుగా మనసు బుద్ధి సంస్కారం ఉందా? ఈ పని చేయొద్దు అని అనుకుంటే చేయకూడదు, అప్పుడు మనసు ఒప్పుకుంటుందా? లే మనసులో ఏదో ఒక ఆకర్షణ ఉంది, ఆ ఆకర్షణానికి మీరు వశమైపోతారా?
ఎట్లా ఉన్నారు? మీ మనసు మాట మీరు వింటారా? మీ మాట మనసు వింటుందా? ఎట్లా ఉంది? చెక్ చేసుకోండి. అమృత వేళ నుంచి చెక్ చేసుకోండి. రాత్రి వరకు ఒకరోజు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది మీరు రాజా అవుతారా ప్రజా అవుతారని. మీ మనసులో ఏదేది మాటలు, మీకు తినే సామాను ఇష్టమా, లేదైనా వేసుకునేది ఇది ఏమేమో సామాను ఇష్టమవుతుంది, దానికి మీరు వశమైపోతారా? మీరు నడిపిస్తారా? ఇది వద్దు, ఇది ఉండని, ఇది అవశ్యం, ఇది అవశ్యం లేదు, అట్లా నడిపిస్తారా మీరు? చూసుకోండి. तो मन आपको चलाता है या आप मन को चलाते हो? బాబా మళ్ళీ అడుగుతారు, మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేదు మీరు మనసును నడిపిస్తారా? जो चाहो जब चाहो वैसे ही संकल्प कर सकते हो. మీకు ఏది బాబా చెప్పినట్టుగా సంకల్పాలు, బాబా ఎక్కడ మనసును పెట్టని చెప్తారో అట్లా అది ఉంటుందా? లేదు దాని వెనుక మీరు తిరుగుతారా? మనసు ఎక్కడెక్కడో పోతుంది, పాతదాన్ని అనుకుంటుంది, 1 సంవత్సరం ముందు జరిగింది దుఃఖ అశాంతి మాటలు, దాని వెనుక మీరు కూడా పోదారా? ఎట్లా ఉంది? మీరు ఆర్డర్ ఇచ్చి నడిపిస్తారా? तो जहाँ बुद्धि लगाना चाहो वहाँ लगा सकते हो. బుద్ధిని ఎక్కడ పెట్టాలనో అక్కడ మీ బుద్ధిని పెడతారా? బుద్ధి आप राजा को भटकाती है क्या? మీరు రాజా మిమ్మల్ని అక్కడ ఇక్కడ తిరిగేట్టుగా చేస్తుందా బుద్ధి? బుద్ధి తిరుగుతూ ఉంటే దాని వెనుక మీరు కూడా తిరుగుతూ ఉంటారా? ఎట్లా ఉన్నారు? మీరు సీట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తారా? బుద్ధి తిరుగుతూ ఉంటే దాని వెనుక మీరు తిరుగుతారా? సంస్కార్ ఆప్కే వశ యా ఆప్ సంస్కార్కే వశ హో? సంస్కారం మీ వశం ఉందా లేదు మీరు సంస్కారానికి వశం అయిపోతారా? రాజ్య అర్థాత్ అధికారి, రాజ్య అంటే అధికారం, राज्य अधिकारी చెప్తారా లేదా? సో राज्य अधिकारी जिस शक्ति को जिस समय जो ऑर्डर करे वो उस विधि पूर्वक कार्य करते, वहाँ आप कहो एक और दूसरा वो करे. బాబా చెప్తారు రాజ్య అధికారి అంటే మన ఈ మూడింటినే మనం నడిపించే విధానాలు ఆర్డర్తో నడిపించాలి. ఈ 3 శక్తులను విధిపూర్వకంగా ఆ మూడింటిని కార్యంలో తీసుకురావాలి. లేదు మీరు చెప్పేది ఒకటి అది చేసేది వేరేనా? మీరు శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే అది మన్మత్ అనుసారంగా పోతుందా? మీరు చెప్పేది ఒకటి అది చేసేది వేరే, అట్లా ఉంటే మనం ఏమవుతాం? రాజానా ప్రజానా సర్వెంటా? క్యూంకి నిరంతర్ యోగి అర్థాత్ స్వరాజ్య అధికారి. ఇక్కడ నిరంతర్ యోగి అంటే స్వరాజ్య అధికారి కావాలి. స్వరాజ్య అధికారి అర్థమైందా? సో स्वराज्य अधिकारी बनने का विशेष साधन ही मन और बुद्धि है. సో స్వరాజ్య అధికారి కావాలంటే దానికి విశేషంగా ఈ మనసు బుద్ధియే పనికి వచ్చేది. మనం చెప్పినట్టుగా అది నడుచుకోవాలి, మనసు బుద్ధి. మంత్ర హీ క్యా హై? మంత్రం ఏమి ఇచ్చినారు బాబా? మనసు బుద్ధికు మన్మనా భావ. योग को बुद्धि योग कहा जाता है ना. तो अगर ये विशेष आधार स्तंभ अपने अधिकार में नहीं है, वह कभी है कभी नहीं है, अभी अभी है अभी अभी नहीं है, तीनों में ऐसे एक भी कम अधिकार में है, तो इसको चेक करो कि हम राजा बनेंगे या प्रजा बनेंगे. సో బాబా చెప్తారు మన బుద్ధి యోగంని చెప్తామా లేదా? బుద్ధి సదా బాబా దగ్గర ఉండాలి, బాబా చెప్పినట్టుగా నడుచుకోవాలి. విశేషంగా ఈ 3 ఆధార స్తంభం అధికారి చేస్తానికి. అయితే అది ఒక్కొక్కసారి మనం చెప్పేట్టుగా ఉంది, ఒక్కొక్కసారి మనం అది చెప్పేట్టుగా నడుచుకుంటే మనం ఏమవుతాం? ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మన అధికారంతో లేదంటే మనం ఏమి రాజా అవుతామా, ఏమి ప్రజా అవుతామా? మీరే చెక్ చేసుకోవచ్చు.
మీరు రాజా అవుతారా ప్రజా అవుతారా అట్లా అని. भूतकाल के राज्य अधिकारी बनने का संस्कार भूतकाल के भविष्य राज्य अधिकारी बनाएंगे. మన మనసు బుద్ధి సంస్కారాన్ని మన అథారిటీలో చాలా టైం నుంచి నడిపిస్తూ ఉంటే సత్యుగంలో కూడా మనం ఎక్కువ టైం రాజ్య అధికారిగా ఉంటాం. అగర్ कभी कभी अधिकारी कभी कभी वशीभूत हो तो वहाँ भी अल्पकाल के होगा. पूरा राज्य भाग का अधिकार प्राप्त नहीं कर सकेंगे. ఒక్కొక్కసారి అధికారి ఒక్కొక్కసారి మన దానికి వశమైపోతే అక్కడ కూడా పూర్తి టైం రాజ్య అధికారి లేదు, राज्य अधिकारम प्राप्ति काद. आधा समय के बाद त्रेता युग राजा बन सकते हैं. सारा समय राज्य अधिकारी अर्थात राज्य करने वाले रॉयल फैमिली के समीप संबंध में आ नहीं सकते हैं. బాగా చెప్తారు. అర్ధకల్పం అయిపోయిన తర్వాత త్రేతాయుగంలో కొందరు రాజా అయిపోతారు. అంటే మొత్తం రాజ్య అధికారి అంటే రాజా సంబంధాలు రాయల్ ఫ్యామిలీ సంబంధాలు కూడా వచ్చేదానికి కాదు. మనం వశమైపోతూ ఉంటే ఒక రాజా ఇంట్లో సరి రాజా సంబంధి అయిన జన్మం తీసుకోవచ్చా లేదా అది కూడా ఆగేదానికి లేదు. మన ఈ మూడింటికి గడి గడి వశమైపోతాయి మనసు బుద్ధి సంస్కారం. अगर वशीभूत बार बार होते हैं तो संस्कार अधिकारी के नहीं होता है. మన గడి గడి ఈ మూడింటికి వశమైపోతాం అంటే రాజ్య అధికారాన్ని సంస్కారం లేదు. రాజ్య అధికారం అంటే దాని మూడింటిని ఫుల్గా మన కంట్రోల్లో పెట్టి నడిపించాలి మనసు బుద్ధి సంస్కారాన్ని. लेकिन राज्य अधिकारियों के राज्य में आने वाले हो तो वो कौन हो गए ప్రజా हो गए ना. వేరే వాళ్ళు రాజ్యం చేస్తూ ఉంటే ఆ రాజ్యంలో మనం ఉంటాం అంటే ప్రజ అయిపోతాం. तो समझा రాజా कौन बनेंगे ప్రజా कौन बनेगा. ఇప్పుడు మీకు అర్థమైందా రాజా ఎవరు అవుతారు ప్రజ ఎవరు అవుతారు. మనసు బుద్ధి సంస్కారాలని అధికారంతో నడిపించేవాళ్ళు రాజా అవుతారు. మనసు బుద్ధి సంస్కారానికి వశమైపోతూ ఉంటారు వాళ్ళు ప్రజ అయిపోతారు. అర్థమైందా ఎవరు రాజా ఎవరు ప్రజా. अपने ही दर्पण में अपनी तकदीर की सूरत को देखो. మన దర్పణంలో ఈ జ్ఞానాన్ని దర్పణంలో చెకింగ్ ది దర్పణంలో మనం అదృష్టాన్ని ఫేస్ను చూసుకోవాలి. ఎంత అదృష్టం ఉంది. రాజా అయ్యే అదృష్టమా ले प्रजा ये अदृष्टमा. ज्ञान दर्पण चूसकोंडी. ये ज्ञान को दर्पण भी कहा जाता है. ये नॉलेज ने दर्पणम ने చెప్తారు జ్ఞానంని. तो आपके पास दर्पण है ना మీ దగ్గర ఉందా అద్దం అద్దాలు ఉందా. ఈ అద్దం కాదు ఫేస్ చూసుకునే అద్దం. అందరి ఇంట్లో ఉందా లేదు అద్దాల ఏం అద్దం ज्ञान दर्पणम. ज्ञान में दर्पण ఉందా మీ దగ్గర. तो अपनी सूरत को देख सकते हो ना. మీ ముఖాన్ని చూసుకోండి అంటే చార్ట్ చెక్ చేసుకోండి ఈ మూడు మీ అండర్లో ఉందా లేదు దాని అండర్లో మీరు ఉన్నారా. तो अभी बहुत समय के अधिकारी बनने का अभ्यास करो. ऐसा नहीं कि अंत में तो बन जाएंगे. अगर अंत में बनेंगे तो अंत में एक जन्म थोड़ी राज्य करना है, थोड़ा सा राज्य मिलेगा. लेकिन ये भी याद रखना कि अगर बहुत समय का ये अभ्यास नहीं होगा आदि से अभ्यास नहीं बनेंगे. अभ्यासी आदि से अभी तक ये विशेष कार्यकर्ता आपको अपने अधिकार में चलाती है, डगमग स्थिति करती है तो धोखा भी दे सकता है, दुख की लहर का अनुभव कराती है तो अंत में भी धोखा मिल जाएगा. బాబా చెప్తారు చాలా టైం నుంచి మనకు ఈ అభ్యాసం ఉండాలి. మనసు బుద్ధి సంస్కారాన్ని నడిపించే అభ్యాసం ఉండాలి. అట్లా అభ్యాసం కాలేదు అంటే ఈ మూడిట్లా
మనమే దానికి వశమైపోతూ ఉంటామంటే మన మానసిక స్థితి చాలా డిస్టర్బ్ అయిపోతుంది, మన మోసం అయిపోతూ ఉంటాం, దుఃఖాన్ని అలలు అనుభవం అవుతూ ఉంటుంది. ఈ మూడింటిన మన వశం పెట్టుకోలేదంటే దానికి మనం వశమైపోతే మనకు దుఃఖమే అనుభవం అవుతుంది. లాస్ట్లో చేస్తాం అనుకుంటాం, అయితే లాస్ట్లో చేసానికి లేదు, లాస్ట్లో మన అది వంచి చేసేస్తుంది. అందుకే మొదటి నుంచే బాగా అభ్యాసం చేసి పెట్టాలి. ఏమి అభ్యాసం చాలా టైం నుంచే ఉంటుందో అదే లాస్ట్లో ఉంటుంది. ఒకవేళ వశమయ్యేదే అభ్యాసం ఉంది అంటే మరి లాస్ట్లో మోసం అయిపోతాం. అంటే మోసం అయ్యేదంటే దుఃఖాన్ని అలలు మనసులో అనుభవం అయ్యేది. అర్థమైందా? धोखा अर्थात दुख की लहर ज़रूर आएंगी, तो अंत में भी पश्चाताप के दुख की लहर आएंगी. इसलिए बाप दादा सभी बच्चों को फिर से ये स्मृति दिलाते हैं कि राजा बनो और अपने विशेष सहयोगी कर्मचारी व राज्य कारोबारी साथियों को अपने अधिकार से चलाओ. బాబా చెప్తారు. అంటే అభ్యాసం ఇప్పుడు సరిగ్గా చేయలేదంటే లాస్ట్లో పశ్చాత్తాపాన్ని దుఃఖం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? బాబా చెప్తారు. అందుకే ఇప్పుడే బాబా స్మృతి ఇస్తూ ఉన్నారు. రాజా కావాలంటే విశేషంగా ఈ మూడింటిన మనం నడిపించాలి. ఏ మూడు? మనసు, బుద్ధి, సంస్కారం. దానిపైన ఫుల్ అథారిటీ ఉండాలి. దాన్ని కంట్రోల్ చేసుకొని శ్రీమత్ ఆధారంలో ఆ మూడింటిని నడిపించాలి. బాబా ఏమేమి సంకల్ప చేయని చెప్తారో అది చేయాలి. బుద్ధిలో ఎట్లా ఉండని చెప్తారో అట్లే ఉండాలి. సంస్కారం ఏం చెప్తారో అట్లా చేసుకోవాలి. లేదంటే మన లాస్ట్లో దుఃఖం అయిపోతుంది మనకి. तो बाप दादा यही देखते हैं कि कौन कौन कितने स्वराज्य अधिकारी बने. బాప్ దాదా ఇదే చూస్తున్నారు, ఎవరెవరు ఎంత స్వరాజ్య అధికారి అయినారు అట్లా అని. అచ్చా, तो सब क्या बनने चाहते हैं? రాజా बनने चाहते हो ना? అందరికీ ఏం కావాలని ఉంది? రాజాని కావాలని ఉందా లేదా? तो अभी स्वराज्य अधिकारी बने हो क्या? यही कहते हो अभी बन रहे हैं. बन ही जाएंगे, गेन तो नहीं करेंगे ना? బాబా అడుగుతారు. స్వరాజ్య అధికారి అయినారా? లే అవుతూ ఉన్నారా? లే ఇంకా భవిష్యంలో అవుతారా? ఇప్పుడే కాలేదా? అవుతామని చెప్తూ ఉన్నారా? కరేంగే గేంగే అట్లా అని, హో జాయింగే కర్లేంగే అట్లా చెప్పకూడదు. అయిపోవాలి. చేస్తాం లేదు, చేసేయాలి. तो बाप दादा भी कहेंगे अच्छा राज्य भाग देने को भी देख लेंगे. అప్పుడు రాజ్య భాగం మాత్రం కావాలి. అయితే ఇప్పుడు చేసేటప్పుడు మాత్రం కరేంగే దేకేంగే అంటే బాబా కూడా చెప్తారు, సరే అప్పుడు నేను కూడా చూస్తాను అట్లా అని. सुनाया था ना, बहुत समय का संस्कार अभी से चाहिए. वैसे तो बहुत काल नहीं है, थोड़ा काल है, लेकिन फिर भी इतने समय भी अभ्यासी नहीं होंगे तो फिर लास्ट समय ये उलझना नहीं देना. हम तो समझाता लास्ट में ही हो जाएंगे, इसलिए कहा गया है कि अभी नहीं तो कभी नहीं. బాబా చెప్తారు, ఇప్పుడే చేయాలట. చాలా సమయం నుంచి మనకు ఈ అభ్యాసం ఉంటే చాలా టైం అభ్యాసమే పనికి వస్తుంది. లాస్ట్లో చేస్తాం అనుకుంటే అప్పుడు చేసానికే కాదు. అందుకే బాబా చెప్తారు, లాస్ట్లో నాకు కంప్లైంట్ ఇవ్వద్దు, నేనేమో లాస్ట్లో అనుకున్నాను అయితే కాలేదేని. బాబా చెప్తారు, ఇప్పుడు లేదంటే ఎప్పుడూ లేదు, ఇది బుద్ధిలో పెట్టుకోండి. ఇప్పుడు చేయలేదంటే మనం ఎప్పుడూ చేసానికి లేదు. ఇప్పుడే టైం లాస్ట్లో వచ్చేసింది, ఇంకా కొంచెం టైమే ఉంది వినాశానికి. ఇప్పుడు ఏమేం జరుగుతూ ఉంది ఆ దాంట్లో అట్లీస్ట్ మీరు అభ్యాసం చేసినారా? మనసు బుద్ధిని కంట్రోల్ పెట్టుకునేదానికి. అభి హో జాయేగా నహీ, హోనా హీ హై. ఇప్పుడు మనం ఇన్ని రోజులు
అభ్యాసం చేస్తున్నాం జ్ఞానం యోగంతో. ఇప్పుడు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అథారిటీతో, అధికారంతోనే ఈ మూడింటిన నడిపించే తీరాలి. చేసేయాలి. ఇప్పుడు లాస్ట్లో చేసేదానికే కాదు, अपने ऊपर राज्य करो, अपने साथियों के ऊपर राज्य करना नहीं शुरू कर. మన పైన మన రాజ్యం చేసుకోవాలి. ఇట్లా కాదు, మన దగ్గర ఉండే వాళ్ళని రాజ్యం చేసేది లేదు. వాళ్ళపైన ఏ అథారిటీ మనకు లేదు, మన పైన మాత్రమే మనకు అథారిటీ ఉంది. तो जिसका स्व पर राज्य है उसके आगे सभी भी स्नेह के कारण सर्व साथी भी चाहे लौकिक चाहे अलौकिक हाँ जी हजूर कहेंगे, हाँ जी कहेंगे, हाँ जी साथी बन करके रहेंगे, स्नेही और साथी बनेंगे. हाँ जी का पाठ प्रैक्टिकल में दिखाएंगे. బాబా చెప్తారు, ఎవరు స్నేహం అంటే స్వయం పైన అధికారి అవుతారు, స్వయంనే అధికారంతో మనసు బుద్ధి సంస్కారాన్ని బాబా చెప్పినట్టుగా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అందరూ స్నేహంగా ఉంటారు, సాతీగా ఉంటారు. లౌకిక్ వాళ్ళైనా అలౌకిక్ వాళ్ళైనా వాళ్ళ కోసం ఒబీడియంట్గా ఉంటారు. ఇది ప్రాక్టికల్గా కనిపిస్తుంది. అంటే స్వయం పైన రాజ్యం ఎవరు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర అందరూ బాగానే ఉంటారు, ఒబీడియంట్గా ఉంటారు. అర్థమైందా? तो जैसे प्रजा राजा की सहयोगी होती है, स्नेही होती है, ऐसे आपके सर्व कर्मेंद्रियाँ विशेष शक्तियाँ सदा आपके स्नेही सहयोगी रहेंगी. బాబా చెప్తారు, ఏ విధంగా సత్యయుగంలో రాజాకు ప్రజలు చాలా స్నేహి సహయోగిగా ఉంటారు, అట్లా మన కర్మేంద్రియాలు, మన సర్వ కర్మేంద్రియాలు, మన విశేష శక్తులు మనకు స్నేహి సహయోగిగా ఉండాలి. అంటే మనం దాన్ని నడిపించాలి, మనసు బుద్ధి సంస్కారాలు. దాని ప్రభావం ఎక్స్టర్నల్గా లౌకిక అలౌకిక సంబంధీలు కూడా బాగుంటారు, ఒబీడియంట్గా ఉంటారు. ఈ దైవీ పరివారంలో అందరూ ఆర్డర్నే ఒప్పుకుని నడుచుకుంటారు, లేదంటే లేదు. అర్థమైందా? స్వయం अपनी कर्मेंद्रियों को ऑर्डर में रखो तो स्वतः ही आपके ऑर्डर करने के पहले सर्व साथी आपके कार्य में सहयोगी बनेंगे. మన ఈ కర్మేంద్రియాలనే మన ఆర్డర్ ప్రకారం నడిపిస్తే అప్పుడు ఆటోమేటిక్లీ బాబా కార్యాన్ని అందరూ చేరి ఈజీగా చేసేస్తారు. అన్ని కార్యం సహజంగా అయిపోతుంది. స్వయం सहयोगी बनेंगे, ऑर्डर करने की आवश्यकता नहीं होगी. అందరూ బాబా కార్యంలో ఆటోమేటిక్ సహయోగి అయిపోతారు, ఆర్డర్ ఇచ్చే పని లేకుండా పోతుంది. तो स्वयं अपने सहयोगी ఆఫర్ करेंगे. అందరూ వాళ్ళ సహయోగాన్ని ఆఫర్ చేస్తారు. మనం ఎట్లా ఉండాలి? దానికోసం స్వరాజ్య అధికారి అయ్యి ఉండాలి. మన కర్మేంద్రియాలని, మన మనసు బుద్ధి సంస్కారాలని శివబాబా చెప్పినట్టుగా నడిపిస్తూ ఉండాలి. जैसे राजा दाता होता है तो दाता को कहना नहीं पड़ता है कि वह मांगना नहीं पड़ता है. అంటే దాత ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. రాజా అంటే దాత ఎప్పుడు ఎవరి దగ్గర అడిగేలేదు. అర్థమైందా? तो ऐसे स्वराज्य अधिकारी बनो. अच्छा, ये मेला भी ड्रामा में नूंद है, वह ड्रामा कहेंगे. दूसरे लोग कभी हाई ड्रामा कहेंगे, आप तो वह ड्रामा करेंगे. అంటే బాబాని మిలన్ చేసే ఈ మేళా కూడా డ్రామా అనుసారంగా ఉంది. మనకు ఈ డ్రామా చాలా బాగుంది. భగవాన్ మిలన్ చేసే పార్ట్ మనకే ఉంది. అందుకే మనం వా డ్రామా వా అని చెప్తాం. మనుషులందరూ అయ్యో ఏంది ఇట్లా ఉంది అని చెప్తారు. వాళ్ళకి జీవనం చాలా కష్టం. మన జీవనం ఎంత ఈజీ. పరమాత్మ ప్రాప్తి అయ్యి పరమాత్మని మనం ప్రాప్తి చేసుకున్నాం. जब प्राप्ति होती है तो ప్రాప్తి के आगे मुश्किल कुछ भी नहीं. మనకు ఎప్పుడు బాబా ద్వారా అన్ని ప్రాప్తి అవుతూ ఉందో, ప్రాప్తి ముందు వేరే ఏమీ కష్టమే లేదు. మనకు ఎక్కడ ప్రాప్తి ఉందో అక్కడ కష్టమే లేదు. तो ऐसे ही जब जितना
श्रेष्ठ परिवार से मिलने की प्राप्ति हो रही है तो कोई मुश्किल नहीं है. ఇక్కడ మనకేం కష్టం ఉంది? పరివారం ద్వారా అన్నీ ఈజీగా దొరుకుతుందా లేదా? భోజనం కానీ అన్నీ ఈజీగా దొరుకుతుందా లేదా? కష్టం ఏముంది? కానీ టహర్నా పడతా అక్కడంతా ఎంత కష్టం, ఇక్కడ చాలా ఈజీ, అన్నిట్లా ఈజీ. ఈజీ ఉందా లేదా? खाओ तो भी प्रभु के गुण गाओ, क्यों में ठहरो तो भी ప్రభు కే గుణ గావ్. సో ఇక్కడ మధుబన్లో ఎక్కువ మంది వచ్చేస్తే క్యూలో నిలిచి మనం భోజనం తీసుకోవాలి. అయినా కూడా బాబా తలంపులోనే నిలుచుకుంటే మనకి ఏమీ ప్రాబ్లమే లేదు. ఇక్కడ ఏ ప్రకారమైన ప్రాబ్లమే లేదు. కింద పడుకునేదానికి కూడా అందరూ రెడీయా లేదు. ఏం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లమే లేదు. ఈ విధంగా పరమాత్మ బిడ్డతో అయిపోయినాం. టెంటులో పడుకునేదానికి కూడా మనకి ఈజీ, అన్నీ బాగుంది మధుబన్లో. ఎందుకంటే డైరెక్ట్ భగవాన్ మిలాన్ అది శ్రేష్టం. ఇదంతా ఏముంది? క్యూలో నిలిచేది ఏం కష్టం లేదు, టెంట్ కూడా కష్టం లేదు, ఏమీ కష్టం లేదు. అర్థమైందా? అచ్చా, ఈరోజు వాణి స్వరాజ్య అధికారి అయ్యేది వరదానం विनेंगे। तो भटकती हुई आत्माओं को यथार्थ मंजिल दिखाने वाले చైతన్య లైట్ మైట్ హౌస్ భవ్ అంటే పాపం ఆత్మలందరూ ఎక్కడెక్కడ తిరిగి తిరిగి కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకి యథార్థంగా ఉండే లక్ష్యాన్ని చూపించేవాళ్ళు चैतन्य लाइट माइट हाउस भव। तो किसी भी भटकी हुई आत्माओं को यथार्थ मंजिल दिखाने के लिए चैतन्य लाइट हाउस माइट हाउस बन మనుషులందరికీ యథార్థ దారి చూపించేవాళ్ళు, యథార్థ లక్ష్యాన్ని దారి చూపించేవాళ్ళు लाइट हाउस माइट हाउस కావాలి. इसके लिए दो बातें ध्यान पर रखो। దీనికోసం రెండు మాటలు మన అటెన్షన్లో పెట్టుకోవాలి. ఒకటి, हर आत्मा की चाहना को परखना, जैसे योग्य डॉक्टर उसे कहा जाता है जो नब्ज को देखते हैं, ऐसे परखने की शक्ति को सदा यूज़ कर। బాగా దీనికోసం రెండు మాటలు బుద్ధిలో ఉండాలి. ఒకటి, ఆత్మలకు ఏం కావాలనో అది తెలుసుకోవాలి. ఎట్లా డాక్టర్స్ కూడా నాడి చూసి మెడిసిన్ ఇస్తారా లేదా, ఆ విధంగా నాడి చూసి మెడిసిన్ ఇవ్వాలి. మన పాయింట్స్ చెప్పాలి, ఎవరికి ఏది అవసరమో అది ఆ పాయింట్ ఆ శక్తి ఇవ్వాలి మనం. మరి ఇంకొక పాయింట్ ఏమంటే సదా అప్నే పాస్ సర్వ ఖజానోं का अनुभव कायम रखो। ఇంకొకటి, సర్వ ఖజానాలది అనుభవాన్ని మనం ఖాయంగా పెట్టుకోవాలి. सदा ये लक्ष्य रखना कि सुनाना ही नहीं लेकिन सर्व संबंधों का सर्व शक्तियों का अनुभव कराना है। ఊరికే చెప్పేదే కాదు, అయితే సర్వ సంబంధాలని సర్వశక్తుల్ని అనుభవం చేయించాలని లక్ష్యం పెట్టుకోవాలి. మరి స్లోగన్, दूसरों की करेक्शन करने के बजाय एक बाप से ठीक कनेक्शन रखो। వేరే వాళ్ళని కరెక్షన్ చేసేదానికి బదులుగా ఒక తండ్రి దగ్గర మనం కనెక్షన్ సరిగ్గా పెట్టుకోవాలి. అప్పుడు అన్నీ సరి అయిపోతుంది. అర్థమైందా? వేరే వాళ్ళని కరెక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేంజ్ కారు. అయితే బాబా దగ్గర సంబంధం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓం శాంతి. మరి ఈ వాణి చాలా డీప్గా ఉంది. దీని గురించి విచార్ సాగర్ మంతన్ కూడా చేయండి. మరి రేపు సాయంకాలం దీని గురించి ఇంకా డీప్గా చెప్తాం మీకు. ఓకే, ఓం శాంతి. అంటే ఈరోజు సాయంకాలం కూడా యూట్యూబ్లో అవ్యక్త వాణి వింటారు. ఈ వాణినే బాగా విచార్ సాగర్ మంతన్ చేసి డీప్గా ఆలోచన చేసి మళ్ళీ మీకు చెప్తాం. చాలా డీప్ వాణి ఇది. ఓం శాంతి.
सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी भ्रिकुटी बीच दरबार अपना सजाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। करे मंत्रणा मिलके मन मंत्री से समाचार पूछे सजग संतरी से। बड़ी सावधानी से इस राजधानी को माया की छाया से पल पल बचाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं। है बुद्धि का मुंसिफ बड़ा न्यायकारी। मैं राजा भी राजी सुखी जनता सारी। सुसंस्कारों की जो सेना सजग हो तो दुर्गुण के दुश्मन से धोखा न खाए। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं। खुदा दोस्त की हम पे है छत्र छाया कि खोया हुआ राज फिर से दिलाया। उपकार उसने किए हम पे इतने कि आभार धरती गगन मिल के गाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं।